హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు లైనింగ్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేయాలన్నది మీకు ఈరోజు నేను వీడియోలో చూపిస్తున్నాను. స్టెప్ బై స్టెప్ అసలు ఏ విధంగా కట్ చేసుకోవాలి, ముందు పట్టు ఏ విధంగా కట్ చేసుకోవాలి, బ్యాక్ పట్టు ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది మీకు ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, స్టెప్ బై స్టెప్. సో ఇది వచ్చేసి ఓన్లీ నేను లైనింగ్ ఒకటే కట్ చేస్తున్నానండి, మెయిన్ పీస్ అనేది కట్ చేయట్లేదు. నేను మెయిన్ పీస్ అనేది కట్ చేసి షార్ట్ వీడియోగా పెడతాను. సో ఇది వచ్చేసి మనకు సైజ్ బ్లౌజ్ అనమాట. సో సైజ్ బ్లౌజ్ చూసారు కదండి. సో దీనికి వచ్చేసి మనకి మీటర్ లైనింగ్ అనేది పడుతుంది అనమాట. హ్యాండ్స్ వచ్చేసి పొడవు ఉన్నాయి కదా, సో దీనికి వచ్చేసి మనకి మీటర్ లైనింగ్ అనేది పడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మన లైనింగ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి మీటర్ లైనింగ్ అనమాట. సో చూడండి, ఈ విధంగా లైనింగ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఓపెన్స్ బయట వైపు ఉండాలి, క్లోజింగ్ సైడ్ మన వైపు ఉండాలి. సో ముందుగా ఖర్చు కోసం ఒక పావించు లైన్గా ఒక స్ట్రైట్ అయితే గీసుకోవాలి. ఖర్చు కోసం అండి పావించు అనేది గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఆ జాకెట్ ఒక నడుము లూజు ఎంత ఉందనేది చూసుకోవాలి. సో ఈ విధంగా ఆ జాకెట్ నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుని చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇలా కాజల పట్టు దగ్గర నుంచి ఈ విధంగా టేపుని బ్యాక్ సైడ్ కింద జాకెట్ అంత ఈ విధంగా పట్టుకొని ఎంత ఉందో చూసుకోవాలి. ఎంత ఉందండి? 34 ఉంది. కరెక్ట్గా 34. ఉక్స్ మొత్తం క్లోజింగ్ ఉండాలండి. 34 ఉంది. 34లో 4వ భాగం ఎంత తెలియాలంటే టేప్ని విధంగా మడత పెట్టుకొని 34 దగ్గరికి ఒక ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టితే చూడండి 17 వచ్చింది కదా. 17లో 4వ భాగం 8.5 అండి. సో 8.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సో ఈ విధంగా టేబుల్ పెట్టేసుకుని 8.5కి చూడండి, 8.5కి ఈ విధంగా టేబుల్ పెట్టేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకొక 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్స్ వేస్తాం కదండి మనం, డాట్ల కోసం 1 ఇంచ్, ఖర్చుల కోసం 2 ఇంచులు అనేది పెట్టుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సో స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలన్నమాట. పైగంట ఒక స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ అయితే గీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మన బ్లౌజ్ యొక్క హైట్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా చూపిస్తాను. సో ఈ విధంగా బ్లౌజ్ అనేది ఉల్టా తీసుకోవాలండి. బిగినర్స్ అయితే, అదే సీనియర్స్ అయితే వాళ్ళకి అవసరం లేదు. మనం జూనియర్స్ బిగినర్స్ అన్న వాళ్ళు అయితే బ్లౌజ్ని ఇప్పుడు సరే ఉల్టా తీసుకుని మనం కట్ చేసుకోవాలి. సో ఇది ఉల్టా తీసుకున్న తర్వాత మనం కట్ చేస్తుంది ఏంటంటే బ్యాక్ పార్ట్ కదా. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ డాట్ ఉంది చూడండి, బ్యాక్ పార్ట్ యొక్క డాట్స్ దగ్గర నుంచి షోల్డర్కి ఈ విధంగా లాగినట్టయితే పట్టుకోవాలి. చూడు ఈ విధంగా లాగి, ఇక్కడ మనం ఆల్రెడీ ఖర్చు పెట్టాం కదండి, పావించేంత ఖర్చు. ఇక్కడి నుంచి ఈ విధంగా స్ట్రైట్ ఒక లైన్ అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. స్ట్రైట్ ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా లాగినట్టయితే పట్టుకోవాలండి, లూజ్గా అయితే పట్టుకోవద్దు. ఇలా ఈ విధంగా లాగాలన్నమాట. ఆర్జెక్ట్ ఈ విధంగా గట్టిగా లాగి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఒక కప్పు అనేది ఏ విధంగా తీసుకోవాలని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఒక కప్పు, ఇదంతా నెక్ అండి. బ్యాక్ పార్ట్ ఒక కప్పు ఈ విధంగా తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఫుల్ షోల్డర్ అనేది నేను చూపిస్తానంటే మీకు చాలా వీడియోలో చెప్పాను ఫుల్ షోల్డర్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అని. ఫుల్ షోల్డర్ తీసుకునేటప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఈ విధంగా 5 ఇంచులు కనుక మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడికి ఈ విధంగా 5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట, 3 ఇంచులు. నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు. సో ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనకి ఆమ్ రౌండ్ అండి. ఆమ్ రౌండ్ ఎవరికైనా సరే 6 ఇంచులు, బక్కగా ఉన్న వాళ్ళకైతే 5.5. సో 6 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకుని ఈ విధంగా లైన్ అయితే గీసుకోవాలి. సో ఇప్పుడు మనకు వచ్చేసి నెక్ యొక్క వెడల్పు ఎంత తీసుకోవాలంటే 2.5 అండి. 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా 2.5. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 2 ఇంచులు తీసుకోవాలి, ఇక్కడికి వచ్చేసరికి 2.5 ఇంచులు తీసుకోవాలి. సో స్కేల్తో ఈ విధంగా ఒక లైన్ అయితే గీసుకోవాలన్నమాట.
సో ఈ విధంగా లైన్ అయితే గీసుకోవాలి. సో మీకు ఎవరికైనా రౌండ్ నీట్గా పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకుంటే కనుక ఎవరైనా స్కేల్ యూజ్ చేయండి. ఈ స్కేల్ యూజ్ చేయడం వలన మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి రౌండ్ గీసుకునే స్కేల్ అనమాట. చూడండి ఈ విధంగా ఇక్కడ స్కేల్ ఈ లైన్ టచ్ అవ్వాలి, ఇక్కడ ఈ లైన్ టచ్ అవ్వాలో చూసుకొని ఈ విధంగా గీసుకోవాలి. అప్పుడు మనకి రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. సో అదేవిధంగా నెక్ దగ్గర కూడా నెక్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా గీసుకోవాలి. అప్పుడు మనకి నెక్ అనేది రౌండ్ అనేది చాలా నీట్గా అనేది వస్తుంది అన్నమాట. చాలా రౌండ్గా తిరుగుతుందండి నెక్. సీనియర్స్ అయితే అవసరం లేదండి, మన బిగినర్స్ కోసం అండి. సో ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. సో కట్ చేసి మనం మీకు టిక్స్ చెప్తానని చెప్పాను కదా. సో ఫుల్ షోల్డర్ ఎప్పుడైనా సరే 5 ఇంచులు తీసుకోండి. సో 3 ఇంచులు వచ్చేసి షోల్డరు, 2 ఇంచులు వచ్చేసి నెక్ వెడల్పు. ఇది ఎవరికైనా సరిపోతుందండి. ఇది వచ్చేసి ఆమ్ రౌండ్ కూడా 6 ఇంచులు అనమాట. 6 ఇంచులు ఎవరికైనా సరిపోతుంది. బక్క ఉన్న వాళ్ళకైతే 5.5, అంతకుమించి ఇంకెక్కువ అనేది పెట్టవద్దు, ఇంకంతకుమించి తక్కువ అనేది కూడా అసలు పెట్టొద్దు. సో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. కటింగ్ కూడా నేను చూపిస్తాను. సో మనం గీసాం కదండి, గీత పక్కనే కుట్టు అనేది కట్ చేసుకోవాలి. ఇంకెక్కువ తక్కువ అనేది మనం కట్ చేసుకోవద్దు. సో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అండి. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు డాట్స్ అనేది కూడా చెప్పాను కదా మీకు, డాట్స్ అనేది కూడా ఏ విధంగా పెట్టాలని చెప్పాను కదా. బ్యాక్ పార్ట్ డాట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, మనకు ఇక్కడ 1 ఇంచ్ మనం తీసుకున్నాం కదా. సో ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ విధంగా మన హైట్ మన ఇష్టం అండి. ఒక్కొక్కరు అయితే 3 ఇంచెస్ తీసుకుంటారు, 3.5 తీసుకుంటారు. సో నేను 3.5 అయితే తీసుకుంటాను అనమాట. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఒక డాట్స్ అనమాట. సో ఇదండి బ్యాక్ పార్ట్. సో బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాండ్స్ కోసం సో ఇది మనకి ఎక్స్ట్రా క్లాత్ అండి, ఎక్స్ట్రా లైనింగ్ మీటర్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేది ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి. 4 మడతల కింద చూసారా, 4 మడతల కింద ఈ విధంగా చేసుకోవాలి. మడత వేసుకున్న తర్వాత చూడండి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. నేను ఆల్రెడీ గీసే ఉంది. చూడండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత చూడండి మనం ఆర్చ్ జాకెట్ ఒక ఈ విధంగా తీసుకోవాలండి. ఆర్చ్ జాకెట్ లైనింగ్ మొత్తం ఉల్టా తీసుకోవాలని చెప్పాను కదా, బ్లౌజ్ మొత్తం. సో ఈ విధంగా ఉల్టా తీసుకున్న తర్వాత హ్యాండ్స్ చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అనేది పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా టేప్ బ్లౌజ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ కుట్ అనేది కనబడుతుంది కదా మనకి. షోల్డర్ కుట్ ఈ విధంగా టైట్గా పట్టుకోవాలండి, లాగినట్టు పట్టుకోవాలి, అయితే చిన్న చేతులు వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా ఖర్చులతో కలిపి మార్కింగ్ చేసుకోవాలి. సో తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి సంక డౌన్ అండి. ఆమ్ రౌండ్ ఎప్పుడైనా సరే 3 ఇంచులు అనేది తీసుకోవాలి. ఎలాంటి వారికైనా సరే, ఏ జాకెట్ అయినా సరే 3 ఇంచులు తీసుకోవాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కర్వ్ అనేది గీసుకోవాలండి. ఈ విధంగా కర్వ్ అనేది తీసుకోవాలి. సో ఇది మనకి హ్యాండ్ యొక్క కటింగ్. చాలా అంటే చాలా ఈజీ అండి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు హ్యాండ్ కటింగ్ అనమాట. సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ యొక్క లైనింగ్ యొక్క మిగిలిన పీస్ అనమాట. దీంట్లో మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ అనేది పెట్టేసుకోవాలి. చాలామందికి క్రాస్ పెట్టడం రాదండి. ఇది చూడండి, ఎప్పుడైనా సరే ఇక్కడ మనం హ్యాండ్ తీస్తాం కదా, హ్యాండ్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్ అనేది పెట్టుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా క్రాస్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి క్రాస్. సో స్ట్రైట్ కటింగ్ అంటే ఏ విధంగా అనేది స్ట్రైట్ కటింగ్ అనేది
సారీ ఈ విధంగా తీసుకోవాలి. సో మనకు వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. లైనింగ్ క్రాస్ ఇట్లా లాగితే కనుక మనకి క్లాత్ అనేది సాగాలండి. సాగితేనే అది క్రాస్ అన్నట్టు, సాగలేదు అంటే అది స్ట్రైట్ అన్నట్టు. చూసుకోండి, ఆ జాకెట్ బట్టి చూసుకోవాలి. మీకు ఆల్రెడీ స్ట్రైట్ కటింగ్ ఏ విధంగా చూడాలి, క్రాస్ కటింగ్ ఏ విధంగా చూడాలన్నది నేను షార్ట్ వీడియోలో పెట్టాను. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అంతా బేసిక్ చేసుకుంటూ చుట్టూ అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్లౌజ్ హైట్ బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందని చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా టేప్ పెట్టేసుకొని బ్లౌజ్ యొక్క హైట్ ఎంత పొడవు ఉందంటే 16 ఇంచులు ఉంది. సో 16 ఇంచులు మార్కే కదండి. సో ఇది మనం తీసేయాలన్నమాట. ఇక ఇప్పుడు వచ్చేసి మనం ఆర్ట్ జాకెట్ అనేది తీసుకోవాలి. ఆర్ట్ జాకెట్ తీసుకుని సో ఈ విధంగా అనేది మన బ్లౌజ్ చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే కట్ చేసేటప్పుడు ఉక్సులు పట్టియే మనకి వెళ్ళి ఉండాలండి. ఉక్సులు పట్టికెళ్ళి మనం కొలుచుకోవాలి, మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు ఉందనేది కొలుచుకోవాలి. సో టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఉక్సులు పట్టి ఈ విధంగా పెట్టేసుకుంటే చూసారా 7 వచ్చింది. సో 7 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకొని సో ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ చేసాంగా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా స్ట్రైట్ ఒక లైన్ అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ మనం రౌండ్ అనేది గీసుకోవాలండి. సో మనకి మన ఇష్టం, పలకమడి అయితే పెట్టుకోవచ్చు, రౌండ్ అనేది పెట్టుకోవచ్చు. సో మ్యాక్సిమం అందరూ రౌండే పెట్టుకుంటారు. సో నేను రౌండే కట్ చేస్తానండి. ఆది బ్లౌజ్కి రౌండ్ ఉంది కాబట్టి సో ఈ విధంగా రౌండ్ అనేది కట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పార్ట్కి వెళ్ళి చూసుకోవాలని చెప్పాను కదండి, ఫ్రంట్ పార్ట్. సో ఇది ఉక్సుల పార్ట్. ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ చేసాం కదా మనం, ఇక్కడ నుంచి 4వ ఉక్సి పొడవు అనేది చూసుకోవాలండి. బ్లౌజ్ యొక్క 4వ ఉక్సి పొడవు. సో ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని సో ఇక్కడ 4వ ఉక్సి వచ్చిందిగా, ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మన బ్లౌజ్ యొక్క పొడవు హైట్ ఎంత వచ్చిందని చెప్పాము, 16 ఇంచులు కదండి. సో 16 ఇంచుల్లో రెండు ఇంచులు తీసేయాలన్నట్టు. 1 2 ఇంచులు తీసేస్తే మనకు 14 వచ్చింది. సో 14 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అయితే గీయాలి. సో ఇది అందరికీ కరెక్ట్ కాదండి, బక్కగున్న వాళ్ళు కూడా సెట్ అవ్వదు అనమాట. సో మీకు ఎట్లా తీసారన్నది కూడా ఆ జాయింట్లో చూపిస్తాను నేను. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఉక్సుల పార్ట్ అని చెప్పాను కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ ఉంటుంది, మెయిన్ డాట్ని ఈ విధంగా లాగినట్టయితే పట్టుకుంటే మన కట్ట పొడవు అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలండి. అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ యొక్క పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో ఈ విధంగా రౌండ్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఆమ్రౌండ్ ఒక 1/2 ఇంచ్ అంతా ఇట్లా మార్కింగ్ చేసుకుని దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క లోతులు అన్నమాట. సో ఇంతేనండి ఫ్రంట్ పార్ట్. చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో కట్ చేసుకోవాలన్నమాట. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. మన బ్లౌజ్ అంతా కటింగ్లోనే ఉంటుందండి, స్టిచ్చింగ్లో ఏమి ఉండదు. మనం ఏ విధంగా అయితే కట్ చేస్తాం అదే విధంగా కుడతాం కాబట్టి మనం కటింగే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా కట్ చేయాలి. పర్ఫెక్ట్గా కట్ చేస్తేనే మన బ్లౌజ్ అనేది ఫినిషింగ్ బాగుంటుందండి. ఏమైనా కటింగ్లోనే ఉంటుందండి, స్టిచ్చింగ్లో అది ఏమి ఉండదు. సో చూసారా, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్స్. చూసారా, ఈ విధంగా లాగితే క్రాస్ అనేది ఈ విధంగా రాగాలి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మిగిలిన దాంట్లోనే మనకి షేప్ పట్టీ అనేది ఏ విధంగా కొలుచుకోవాలని కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మన బ్లౌజ్, ఇదంతా మిగిలిన క్లాత్ అండి. సో మిగిలిన క్లాత్లోనే మనకి షేప్ పట్టీ అనేది చూసుకోవాలి. సో ఈ విధంగా మిగిలిందిగా సో 4 ముక్కల కింద వేసుకోవాలండి. ఇంకా 4 పీసెస్ వేసుకుని మన బ్లౌజ్ యొక్క షేప్ పట్టీ చూసుకోవాలి. చాలామంది టేప్ కొలతలతో పెడతారండి, టేప్ కొలతలు అవసరం లేదు. బ్లౌజ్ ఎప్పుడైనా చెప్పాను కదా ఉక్సులు పట్టే చూసుకోవాలని. సో ఖర్చు దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చింది కదా, ఒక 1/2 ఇంచ్ అంతా ఇటు సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి.
ఎందుకంటే మనం ఉక్సులు పట్టి కుట్టేటప్పటికి మనకు సేమ్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా పెట్టేసుకొని మామూలుగా ఉజ్జాయింపుని ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి. లేదు మాకు కరెక్ట్గా కావాలి అంటే కనుక నేను చెప్తాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచులు కన్నా మార్కింగ్, మధ్యలోకి వచ్చేసరికి 2.5, చివరికి వచ్చేసరికి 3 ఇంచులు. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో నాకు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఉక్సులకి వెళ్ళి కాజలకి వెళ్ళి వచ్చేదండి. ఇది వచ్చేసి 3.5, 3.5, మిడిల్లోకి వచ్చేసరికి 2.5, ఎండింగ్ వచ్చేసరికి మన ఖర్చులకి వెళ్ళి వేస్తాం కదా, ఖర్చులకి వెళ్ళి వచ్చేసరికి 3 ఇంచెస్. ఇది షేప్ పట్టి యొక్క మెజర్మెంట్స్, ఎవరికైనా సరిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి షేప్ పట్టీస్ అనమాట. 2 పీసెస్ వచ్చినాయండి, ఇది ఇటు సైడు, ఇది ఇటు సైడు. సో ఓకేనండి, ఇది వచ్చేసి హ్యాండ్స్. సో ఇంతేనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.